అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. మనకు తెలిసిన సమాచారం మేరకు ఇక్కడ బాకూరు ఘాటీలోనే ఒక యాక్సిడెంట్ ఒకటి జరిగింది. అసలు అది ఎలా జరిగింది ఏంటన్నది ఇక్కడ పాపం క్షతగాత్రులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. బాబు మీరు ఏ ఊరండి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి జరిగింది అసలు? యాక్సిడెంట్ ఎలా జరిగింది? బాకూరు వెళ్ళామన్నా చుట్టాలు జవడలు వాళ్ళ ఊరికి వెళ్ళాము నిన్న. వెళ్ళేసి ఉండేసాము. అది ఉండి వస్తున్నారు మీరు? వస్తున్నాము ఉదయం. అదే ఎలాగ ప్రమాదం జరిగింది అసలు? ఎలా అంటే అప్పకి డౌన్ దిగేసరికి అతను వచ్చి డైరెక్ట్ ఎవరు అతను అంటే ఇంకో వ్యక్తి ఎవరు అసలు వాడు సార్ అంట, అది ఏ స్కూల్లో చెప్తున్నాడో తెలియదు. ఆయన ఉపాధ్యాయులు అన్నారు. ఉపాధ్యాయులు అన్నారు. మరి మీరు ఎలా గుర్తించారు ఆయన ఉపాధ్యాయులని? మీకు ఎలా తెలిసింది? అతను చెప్పాడన్న. మరి అది ఆయన ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు రాలేదన్న. మరి ఇప్పుడు ఆయన ఏమైనా ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆధారాలు నెంబర్ ప్లేట్ ఒకటి దొరికిందన్న, ఆ బండి నెంబర్ కూడా తీసుకున్నాను. మీరు తీసుకున్నారా? తీసుకున్నాను. మరి ఆయన హాస్పిటల్ తీసుకురావడం కానీ ఏమీ జరగలేదు? జరగలేదు. మరి మీకు ఎవరు తీసుకొచ్చారు హాస్పిటల్కి? ఎవరు తీసుకొచ్చారు మీకు? మధ్య దారిలో వస్తుండారు ఒక ముగ్గురు లేడీస్, ఒక ఇద్దరు బాయ్స్. అంటే వేరే వాళ్ళు తీసుకొచ్చారు, ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు, పాపం వదిలేసి వెళ్ళిపోయి మీరు వచ్చారు. మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు, ఇచ్చారా? ఇస్తున్నారా? కంప్లైంట్ ఇచ్చారా? మరి మీకు ఏమైనా ఫ్రాక్చర్ ఏమైనా అన్నారు? మరి ఫ్రాక్చర్ అయిందన్నారు, పాడేరేమైనా రాశారా? వెళ్తుంటే బండి ఇప్పుడు వచ్చిందన్న, బండి లేకపోయి. ఇక్కడ మనం చూస్తున్నాము పాపం ఇక్కడ శాస్త్రవేత్తల కథనం ప్రకారము అక్కడ ఘాట్ రోడ్లో వీరు ఎక్కడికో వెళ్ళి వస్తుండగా అవతల వస్తున్న వ్యక్తి గుద్దేశాడని చెప్తున్నారు. ఆయన కనీసం ఆసుపత్రికి కూడా మమ్మల్ని తీసుకెళ్లేందుకు కూడా ఆయన ఇదవ్వలేదండి, అక్కడ వేగవంతంగా పారిపోయాడని చెప్తున్నారు. మీరు ఆయన ఎలా గుర్తించారంటే వస్తున్న వారిని అడగా ఆయన ఒక ఉపాధ్యాయులు అని చెప్పారు, మాకు తెలియజేశారండి. ఆయన ఏం చేస్తున్నారు ఇంకా మాకు తెలియలేదు, పూర్తి స్థాయిలో తెలియలేదు అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన బండి నెంబర్ అయితే మాత్రం మా దగ్గర ఉందండి, అక్కడ యాక్సిడెంట్ దగ్గర ఆయన ఆ గాబరాలోనే అక్కడ బోర్డు ఏదో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. పాపం వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ డాక్టర్ గారిని కూడా అడిగితే అక్కడ ఫ్రాక్చర్ ఉండేలా ఉంచారు. ఎందుకంటే ఇప్పుడు పాడేరు వెళ్ళి అక్కడ పాడేరులోని ఎక్స్రేలు అయ్యి తీసే వరకు కూడా తెలియదండి. యాక్చువల్గా ఫ్రాక్చర్ అయితే అయ్యే ఉంటుందండి, మేము కూడా చూసాం, ఫ్రాక్చర్ అయితే ఉందని చెప్పని ఆవిడ చెప్తున్నారు. అలాగే పాపం ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు, వీళ్ళు కూడా ఉన్నారమ్మ బండిలోని. ఇటువంటి చిన్నపిల్లలు ఉన్నా సరే, అటువంటి చిన్నపిల్లలు పడిపోయినా సరే కనీసం ఒక మానవత్వం లేకుండా వదిలేసి వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయము. ఇదైతే మాత్రం నిజంగా చాలా బాధాకరం. వాళ్ళు చూస్తుంటే ఇక్కడ చాలా మంది కూడా చాలా కన్నీటి పరిగం అవుతున్నారు. ఎందుకంటే ఆసుపత్రిలో కూడా చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఏదేమైనప్పటికీ అయితే మాత్రం ఇది మాత్రం చాలా అన్యాయము. తక్షణమే వీరికి పూర్తి స్థాయిలో వైద్యం అందేలా చేయాలని చెప్పని వారు కోరుతున్నారు. అలాగే ఇక్కడనే అతను వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తిపై మాత్రం చర్యలు తీసుకోవాలా, ఎందుకంటే సంబంధిత అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోవడం నిజంగా అది చాలా బాధాకరమైన విషయమని మనం చెప్పాలి. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ కేసు దర్యాప్తు చేసి వెంటనే క్షతగాత్రులను మాత్రం అక్కడ తప్పు చేసిన వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకొని వీరికి న్యాయం చేయాలని చెప్పని వారు కోరుతున్నారు. ఆ మధ్యలో